SMR హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు సహసమర్పణ సద్గురు హోమ్స్ టీఎస్ న్యూస్ .tv దాదాపు 6 ఏళ్ల నుంచి మా ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ కు రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్న తెలుగు రాష్ట్రాల నిర్మాణ సంఘాలకు బిల్డర్లు డెవలపర్లు రియల్టర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఇక ముందు కూడా ఆదరించాలని మిమ్మల్ని కోరుతున్నాం। తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకునే రియల్ ఎస్టేట్ ట్రెండ్స్, న్యూ ప్రాజెక్ట్స్, ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూస్ ఇలా ఎప్పటికప్పుడు మీకు సమస్త సమాచారాన్ని అందించడానికి రూపుదిద్దుకుంటున్న కార్యక్రమమే SMR హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు। మరి లేట్ చేయకుండా ప్రోగ్రాంలోకి ఎంట్రీ అయిపోదామా। గచ్చిబౌలి చేరువలో మీకు రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ కావాలా? అలా కొనగానే ఇలా గృహప్రవేశం చేయాలనేది మీ ఆలోచన అయితే మీకు అన్ని విధాల నప్పే హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది। ఇందులో అందుబాటులో ఉన్నవన్నీ విశాలమైన విస్తీర్ణం గల ఫ్లాట్సే। అయితే కాస్త చిన్న సైజు కావాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడక తప్పదు। మరి అటు గచ్చిబౌలి ఇటు కొండాపూర్ వంటి ఏరియాలకు అతి చేరువలో SMR హోల్డింగ్స్ సుమారు 22 ఎకరాల్లో అత్యద్భుతంగా నిర్మిస్తున్న నిర్మాణమే SMR వినయ్ ఐకానియా। ఇందులో ఫస్ట్ ఫేజ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది। మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చూస్తే మీరు ఖచ్చితంగా ఇందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు। కొనుగోలుదారుల అవసరాలేమిటి, ఏ ఏరియాల్లో వాటిని నిర్మించాలి, వారు కోరుకున్న దానికంటే మించిన సదుపాయాలు సౌకర్యాన్ని అందజేసే అతి కొద్ది సంస్థల్లో SMR హోల్డింగ్స్ ముందంజలో ఉంటుంది। ఇదే సూత్రం సుమారు 30 ఏళ్ల నుంచి పాటిస్తుంది। అందుకే అధిక శాతం మంది బయ్యర్లు SMR హోల్డింగ్స్ వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేసి ఊహించిన దానికంటే అధిక అప్రిసియేషన్ ని అందుకున్నారు। SMR హోల్డింగ్స్ దక్షిణ భారతదేశంలో 1993 నుంచి ఐకానిక్ నిర్మాణాలను చేపడుతున్న సంస్థ। హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో ఆధునిక సదుపాయాలను అందజేయడంలో SMR హోల్డింగ్స్ సరికొత్త ట్రెండ్ సృష్టించింది। తాజాగా చిరక్ స్కూల్ చేరువలోని కొండాపూర్లో SMR వినయ్ ఐకానియా అనే మహత్తరమైన ప్రాజెక్టుని సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తోంది। 11 టవర్లలో మొత్తం 2400 ఫ్లాట్లను సంస్థ నిర్మిస్తోంది। ఒక్కో టవర్ని 20 అంతస్తుల నుంచి 35 అంతస్తుల ఎత్తులో రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నారు। ఎప్పుడు ప్రాజెక్ట్స్ ని ఆరంభించినా బయ్యర్లకు బెస్ట్ అందించడానికి ప్రయత్నిస్తుంది। మరి ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి SMR హోల్డింగ్స్ CMD రామరెడ్డి గారు ఏమంటున్నారో చూసేద్దామా। మా ఈ ఐకానియా ప్రాజెక్ట్ లో టోటల్ 5 ఫేజెస్ ఉన్నాయి। ఫేజ్ 1 514 అపార్ట్మెంట్స్, దాంట్లో మీకు 1975 స్క్వేర్ ఫీట్ నుండి 5000 స్క్వేర్ ఫీట్ వరకు అందుబాటులో ఉన్నాయి। 3 బెడ్రూమ్స్, 4 బెడ్రూమ్స్ అండ్ 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అవి। దాంట్లో 3 బేస్మెంట్స్ పార్కింగ్ ప్లస్ 20 ఫ్లోర్స్ ఈ టవర్స్ 6 టవర్స్ ఉన్నాయి। సో ఆ ఫేజ్ 1 పార్ట్ మొత్తం టోటల్ 100% అంతా కంప్లీట్ అయిపోయింది। దాంట్లో ఇప్పుడు ఒక మీకు 200 ఆడ్ ఫ్యామిలీస్ 220 or 230 ఫ్యామిలీస్ ఆక్యుపై అయ్యారు। అండ్ బ్యాలెన్స్ ఫ్యామిలీస్ ఒక 100 ఫ్యామిలీస్ వరకు ఇంటీరియర్స్ దే ఆర్ గెటింగ్ రెడీ। మేబీ అనదర్ 1 month 1.5 monthలో వాళ్ళు బై ఎండ్ ఆఫ్ మేబీ డిసెంబర్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు। అండ్ బ్యాలెన్స్ ఫ్యామిలీస్ కూడా మ్యాక్సిమం అనదర్ 3-4 monthsలో ఆక్యుపై జరిగిపోతుంది। మరి ఫేజ్ 2కి వచ్చేప్పటికి దట్ ఈస్ 2 టవర్స్। 1 టవర్ ఏమో మనకు 3 బేస్మెంట్స్ ప్లస్ 27 ఫ్లోర్స్, ఇంకొక టవర్ వచ్చేస్తే 3 బేస్మెంట్స్ ప్లస్ 22 ఫ్లోర్స్, ట్విన్ టవర్స్ విత్ బ్రిడ్జ్ కనెక్షన్। అండ్ దాంట్లో మీకు అరౌండ్ 650 ఫ్యామిలీస్ ఉన్నారు। అవుట్ ఆఫ్ 650 ఫ్యామిలీస్లో మోర్ దెన్ 350-400 ఫ్యామిలీస్
బై జూన్ జూలైకి వచ్చి జాయిన్ అవ్వడానికి దే ఆర్ రెడీ. అంటే మేము బై మే వరకే మేము రెడీ చేసేసి మేము యాక్చువల్లీ బై డిసెంబర్ ఎండ్ వరకే హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వి లాస్ట్ స్ట్రేట్ అవే 5 to 6 months టైం. ఫేజ్ 3కి వచ్చేప్పటికి మాకు ఇప్పుడు పార్కింగ్స్, దాని తర్వాత నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్ స్లాబ్. అంటే ఇప్పుడు ఈ న్యూ టెక్నాలజీలో ఏంటంటే పార్కింగ్ స్లాబ్స్ అయిపోయిన తర్వాత మేము ఒక బేస్ స్లాబ్ వేసేసి ఆ బేస్ స్లాబ్ మీద నెక్స్ట్ ఫ్లోర్స్ అంతా మొత్తం అల్యూమినియం షట్టరింగ్, అంటే కాంక్రీట్ వాల్సే. సో కాంక్రీట్ వాల్స్ తీసుకెళ్ళాలి. సో ఈ ట్రాన్స్ఫర్ స్లాబ్ అనేది బేస్ స్లాబ్ ఉంటుందో ఆ బేస్ స్లాబ్ వేసే టైం అప్పటివరకే 60% ఆఫ్ ద స్టీలు, 60% కాంక్రీట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బై నెక్స్ట్ 24 monthsలో దట్ విల్ బీ హైలీ అడ్వాన్స్ స్టేజ్కి వచ్చేస్తుంది. 24 months నుంచి 30 monthsలో దాన్ని కంప్లీట్ చేస్తున్నాం. ఆ ఫేజ్ 3లో 2 towers ఉంటాయి. 2 towersలో అగైన్ అరౌండ్ 650 ఫ్యామిలీస్ ఉంటుంది 2 towers కలిపేసి. టుడే మేజర్ సేల్స్ కూడా మేము దాంట్లో సేల్స్ చేస్తున్నాము. లోని వివిధ ఏరియాల్లో రెంటల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు చాలా మంది వ్యూవర్స్ ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. అందుకే మేము వివిధ ఏరియాల్లోని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ల రెంట్స్ వివరాలను సేకరించి మీ అవగాహన కోసం ఈ ధరల్ని అందజేస్తున్నాం. అపార్ట్మెంట్ కట్టింది ఎప్పుడు, అందులోని సదుపాయాలు, ఫ్లాట్ పరిస్థితిని బట్టి రెంటల్స్ మారతాయని గుర్తుంచుకోండి. ఒకవైపు కరోనా, మరోవైపు వర్క్ ఫ్రం హోమ్. దీంతో అధిక శాతం మంది ఉద్యోగులు హైదరాబాద్ వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత క్రమక్రమంగా నగరానికి విచ్చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. సెకండ్ వేవ్ వస్తుందనే మాట వినిపిస్తున్నప్పటికీ దాని ప్రభావం ఎంత ఉంటుందనే విషయం ఇంకా చాలా మందికి తెలియదు. పైగా కోవిడ్ వ్యాక్సిన్ అతి త్వరలో లభించే అవకాశం ఉండడంతో చాలా మంది కోవిడ్ గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. అందుకే ప్రజలు క్రమక్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని వివిధ ఏరియాల్లో 2 పడక గదుల ఇళ్ల అద్దెలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? ఏరియాను బట్టి భవనం ఎంత కొత్తది, మార్కెట్కు ఎంత చేరువలో ఉంది, బస్, ఆటో సౌకర్యం అందుబాటులో ఉందా వంటి అంశాల్ని బట్టి అద్దె ఉంటుంది. అమీర్పేట్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అనే విషయం అందరికీ తెలిసిందే. కోవిడ్ వల్ల ఖాళీ అయిన ఇళ్లలోకి ఇప్పుడిప్పుడే ప్రజలు విచ్చేస్తున్నారు. అందుకే అమీర్పేట్లో కనీస కిరాయి 15,000 ఉండగా గరిష్టంగా 18,000 దాకా ఉంది. గేటెడ్ కమ్యూనిటీలు, ఆధునిక అపార్ట్మెంట్లలో అద్దె ఎక్కువే ఉంటుంది. అత్తాపూర్లో 10 నుంచి 13,000, బాచుపల్లిలో 8 నుంచి 12,000, బీరంగూడలో 8 నుంచి 12,000, బేగంపేట్లో 15 నుంచి 20,000 దాకా చెబుతున్నారు. ఇంకా వివిధ ఏరియాల్లో అద్దెలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. జాక్పాట్ కొట్టాలని చూస్తున్నారా? కరోనా సమయంలో మీరు హై అప్రిసియేషన్ ని అందించే వెంచర్స్ ఎక్కడుందోనని ఆలోచిస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసమే 2 జాక్పాట్ వెంచర్లు హైదరాబాద్ లో రెడీగా ఉన్నాయి.
మీరే మాత్రం ఆలస్యం చేసినా హైదరాబాద్ లో ఇంతకు మించిన జాక్పాట్ ప్లాట్లు దొరకవంటే నమ్మండి. సద్గురు హోమ్స్ అందజేసే ఈ హెచ్ఎండిఏ డిటిసిపి ప్రాజెక్ట్స్ గురించి వివరాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఇందులో మీకు నచ్చిన ఫేసింగ్ గల ప్లాట్స్ ను తప్పకుండా ఎంచుకుంటారు. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్ పాట్ లాంటి ఆఫర్. డోంట్ మిస్ ఇట్. సద్గురు హోమ్స్. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ కంపెనీగా సద్గురు హోమ్స్ ని వాణిప్రియ గారు తీర్చిదిద్దుతున్నారు. ఈ సంస్థ ఎక్కడ వెంచర్ ని ఆరంభించినా ఫ్యూచర్ గ్రోత్ ని అంచనా వేసి లీగల్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్ అనుమతితో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. తాజాగా సాగర్ హైవే రోడ్లోని ఇబ్రహీంపట్నం వద్ద ఫార్చ్యూన్ ప్రైడ్ అనే గేటెడ్ వెంచర్ ని ఆరంభించింది. హైదరాబాద్ రియల్ రంగంలో జాక్పాట్ అందుకోవాలని భావించే ప్రతి ఒక్క బయ్యర్ కు ముందుగా గుర్తొచ్చేది సద్గురు హోమ్స్ అని గుర్తుంచుకోండి. హైదరాబాద్ రియల్ రంగంలో జాక్పాట్ అందుకోవాలని భావించే బయ్యర్లకు ముందుగా సద్గురు హోమ్స్ గుర్తుకొస్తుంది. ఈ కంపెనీని తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ సంస్థగా వాణిప్రియ గారు డెవలప్ చేస్తున్నారు. భాగ్యనగర వాసుల సొంతింటి కలను సులువుగా సాకారం చేసుకునేందుకు తోడ్పాటును అందిస్తున్నారు. ఈ సంస్థ ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఫుల్ డెవలప్మెంట్ కి స్కోప్ ఉన్న ప్రాంతాలను ఎంచుకొని క్లియర్ టైటిల్ గల స్థలాల్లో హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకుని హైవే ఫేసింగ్ ప్లాట్లు విల్లాలను డెవలప్ చేస్తుంది. పైగా కొనుగోలుదారులందరికీ బెస్ట్ ప్రైస్ కి అందజేస్తుంది. అంతేకాకుండా కొన్నవారందరికీ తక్షణమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఫలితంగా బయ్యర్లకు ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురు కానే కావు. మొత్తానికి మీ కలల గృహాన్ని సాకారం చేసుకోవటానికి తోడ్పాటును అందించే సద్గురు హోమ్స్ తాజాగా ఇబ్రహీంపట్నం మరియు కడ్తాల్లో జాక్పాట్ ను ప్రకటించింది. 200 ఫీట్ సాగర్ హైవే ఫేసింగ్ లో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఫార్చ్యూన్ ప్రైడ్ అనే జాక్పాట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఇందులో ప్లాట్లు ఆరంభ ధర 23 లక్షలు కాగా 167 గజాల్లో 1100 చదరపు అడుగుల బ్యూటిఫుల్ విల్లాను 43 లక్షలకే అందజేస్తున్నారు. ఫార్చ్యూన్ ప్రైడ్ ప్రాజెక్ట్ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే 100% క్లియర్ టైటిల్ గల వెంచర్, బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది, 100% వాస్తు సూత్రాలకు అనుగుణంగా డెవలప్ చేస్తారు, వాటర్ పైప్ లైన్స్, ఫుల్లీ ల్యాండ్స్కేప్ పార్క్స్, 24/7 సెక్యూరిటీ, బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఫుట్ పాత్స్, స్ట్రీట్ లైట్స్ వంటివి డెవలప్ చేస్తారు. సద్గురువులు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. అలాగే సద్గురు హోమ్స్ ఆర్థికంగా ఎదిగే మార్గం చూపిస్తుంది. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్పాట్ లాంటి ఆఫర్. సద్గురు హోమ్స్. సత్వర వృత్తి, తక్షణ లాభం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, డోంట్ మిస్ ఇట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న ఫార్మా కారిడార్ చెరువులోనే సద్గురు హోమ్స్ జాక్పాట్ ప్రాజెక్ట్ ఫార్చ్యూన్ ఫార్మాని స్టార్ట్ చేసింది. ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుంటే ఇంతకు మించిన జాక్పాట్ వెంచర్ మీకు దొరకదు. ఫార్చ్యూన్ ఫార్మా స్పెషల్ ఫ్యూచర్స్ తెలుసుకుంటే మీరు వెంటనే ఇందులో ప్లాట్ కొనుగోలు చేస్తారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లాట్ లేదా విల్లా బుక్ చేసేందుకు కింద డిస్ప్లే అయ్యే నంబర్లకు కాల్ చేయండి. ముచ్చెర్ల ఫార్మా కారిడార్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్ ని ముందే గుర్తించిన సద్గురు హోమ్స్ ఫార్చ్యూన్ ఫార్మా అనే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ను ఆరంభించింది. డిటిసిపి అనుమతి గల ఈ వెంచర్ లో ప్లాట్ కొంటే మీకు సిసిలైన ఫార్చ్యూన్ లభించినట్టే. ఇందులో రెగ్యులర్ ప్లాట్లతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్లాట్లు, ప్రైమ్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల అమెజాన్ ప్రకటించిన దాదాపు 22,000 కోట్ల పెట్టుబడుల్లో సమీపంలోని అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లోని 2 భారీ డేటా కేంద్రాల్ని ఏర్పాటు చేస్తుందని సమాచారం. ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యంత భారీ పెట్టుబడి
20,671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల, ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫార్చ్యూన్ ఫార్మా ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం హైవేకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. 5 నిమిషాల్లో 19,333 ఎకరాల ముచ్చట్ల ఫార్మాసిటీ, రీజనల్ రింగ్ రోడ్, కర్తాల్ ఎగ్జిట్, పిరమిడ్, మైసిగండి టెంపుల్ వంటి వాటికి చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవటానికి జస్ట్ 20 నిమిషాలే పడుతుంది. ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ వంటివి మహేశ్వరం, సెజ్ ఆనుకుని ఉన్నాయి. ఫార్చ్యూన్ ఫార్మా నుంచి అరగంటలో టీసీఎస్ ఆదిబట్ల, ఎయిర్పోర్ట్, వండర్లా చేరుకోవచ్చు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులకు ఫార్చ్యూన్ ఫార్మా నుంచి 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. మేడం, మా దగ్గర ఇలా ఇన్వెస్ట్ చేసి అలా మర్చిపోండి, కొన్నాళ్ళకి అదే అప్రిషియేట్ అవుతుంది. ఇన్వెస్ట్ చేసి ఏళ్లకేళ్లు వెయిట్ చేయటం మామూలు విషయం. నాకైతే వెంటనే అప్రిషియేట్ అవ్వాలి. సద్గురు హోమ్స్, సత్వర వృత్తి, తక్షణ లాభం. పెట్టుబడికైనా వెంటనే నివాసానికైనా జాక్ పాట్ లాంటి ఆఫర్. డోంట్ మిస్ ఇట్. హైదరాబాద్ లోని వివిధ ఏరియాల్లోని స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ధరలు ఎలా ఉన్నాయి? కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాల్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో రేటు ఎంత చెప్తున్నారు? ఈ స్టోరీ చూస్తే ఎక్కడెక్కడ ఎంతెంత రేటు ఉందనే విషయం మీకు తెలుస్తుంది. దీంతో మీరు ఆయా ఏరియాల్లోని ఫ్లాట్స్ ను ఎంచుకుంటే సరిపోతుంది. హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కల్చర్ విస్తరిస్తోంది. ఒకప్పుడు శివారు ప్రాంతాలుగా భావించే అనేక ఏరియాలు ప్రస్తుతం నగరంలో భాగమయ్యాయి. ఉదాహరణకు నిన్నటి వరకు చందానగర్ వరకే అపార్ట్మెంట్ కల్చర్ కనిపించేది. కానీ నేడు పటంచేరు దాటి ఇస్నాపూర్ వరకు వెళ్లినా అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి హైదరాబాద్ అనూహ్యంగా డెవలప్ అవడమే దీనికి ప్రధాన కారణం. గచ్చిపౌలి, నల్లగండ్ల వంటి ఏరియాల్లో కనిపించిన అపార్ట్మెంట్లు ప్రస్తుతం తెల్లాపూర్ దాటేసి కొల్లూరు, పాటి ఘనపూర్ దాకా వెళ్లింది. ఇలా నగరంలో కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలతో పాటు వివిధ ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దామా. ఆదిపట్లలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ల ధర చదరపు అడుగుకి 2,000 నుంచి 2,800 ఉండగా, అల్కాపురి టౌన్షిప్ లో 4,200 నుంచి 5,800 చెబుతున్నారు. అల్వాలలో 3,600 నుంచి 5,000 దాకా చెబుతున్న డెవలపర్లు ఉన్నారు. అమీన్పూర్ లో ఏరియాను బట్టి 3,000 నుంచి 5,000 చెబుతున్నారు. బాచుపల్లిలో 3,000 నుంచి 4,600, బండ్లగూడ జాగీరులో 4,200 నుంచి 5,600, బీరంగూడలో 3,000 నుంచి 4,600 దాకా పలు నిర్మాణ సంస్థలు ఫ్లాట్స్ ను అమ్ముతున్నాయి. మరి ఇతర ఏ ఏరియాల్లో ఫ్లాట్ల ధరలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. కొందరు బిల్డర్లు ఏం చేస్తున్నారంటే రెరా అనుమతి లేకుండా అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద అక్రమంగా ఫ్లాట్స్, ప్లాట్లను అమ్ముతున్నారు. రేటు తక్కువగా వస్తుంది కదా అని బయ్యర్లు కూడా ఏమీ ఆలోచించకుండా వీటిని కొనేస్తున్నారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా ప్రీ లాంచ్ సేల్స్ అంటూ సోషల్ మీడియాలో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాల్ని పలు సంస్థలు విక్రయిస్తున్నాయి. రెరా అనుమతి తీసుకోకుండా కొత్త నిర్మాణాల్ని స్టార్ట్ చేయకూడదని పురపాలక శాఖ చెబుతున్నప్పటికీ పలువురు డెవలపర్లు పట్టించుకోవటం లేదు. ఒకసారి ఫేస్బుక్ లో చూస్తే ప్రీ లాంచ్ సేల్స్ గురించి అనేక సంస్థల ప్రకటనలు చూడొచ్చు. కాకపోతే ఇవన్నీ తెలిసిన తెలంగాణ రెరా అథారిటీ నిద్రపోతుందా అని కొందరు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. యూడిఎస్ మీద మేము యుద్ధం కనే కంటే కన్జ్యూమర్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద క్రెడై హైదరాబాద్ దీన్ని ముందుకు తీసుకొస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇన్నోవేటివ్ పాలసీస్ అనేది ఒక పాజిటివ్ ట్రెండ్ క్రియేట్ చేసింది. మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం ఒక రకమైన అభివృద్ధిలో ఉంది. మనకి అటువంటి పరిస్థితుల లోపల ఇప్పుడు టీఎస్ బీ పాస్ వచ్చింది, టీఎస్ ఐ పాస్ ఉంది, మనకి ఇప్పుడు కొత్తగా ధర్నీ అనేది. ఇటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగం చాలా ముందుకు పోతున్నప్పుడు కొత్తగా యూడిఎస్ స్కీమ్ లోపల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాన్ని మేము అపోజ్ చేయట్లేదు.
కానీ ఒకవేళ అటువంటి ప్రాజెక్ట్స్ తోటి ఎక్కడేదో ఒక రకమైన తప్పు జరిగినా, ఆ కన్జ్యూమర్కి ఏదైనా నష్టం జరిగినా దాంతో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగానికి ఇబ్బంది కాకూడదనేదే మా కోరిక. మేము కూడా ఏమంటున్నాం, వేరే రకంగా మేము ఏం చెప్పట్లేదు. ప్రతి కన్జ్యూమర్కి కూడా మేము అడ్వైజ్ చేసేది కూడా రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనుక్కోమని చెప్తున్నాము. ఎందుకంటే అది పర్మిషన్ వచ్చేసి రెరాలో అప్రూవల్ ఉన్న తర్వాత నౌ ద బిల్డర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఏ కన్జ్యూమర్ అనమాట. గవర్నమెంట్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా తప్పులు జరిగినా సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈ యూడిఎస్ స్కీమ్ వల్ల అన్వాంటెడ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో ఎటువంటిది ఇబ్బందులు ఎదుర్కొంటామో అని మేము అవేర్నెస్ మాత్రమే తీసుకురాగలుగుతున్నాం. వాళ్ళు ఒక గైడ్ లైన్ అనేది రెరా నుంచి దే హ్యావ్ టు సర్క్యులేట్ టు ఆల్ ద మేబీ అక్రాస్ ద స్టేట్, అంటే పేపర్ యాడ్స్ కానీ ఏదైనా ఇచ్చేసి దే హ్యావ్ టు సే అన్డివైడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది రిజిస్టర్ చేయకూడదని పెట్టాలా. దాంతోపాటుగా రెరా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అనేది ఇప్పుడు ఒక ఓవరాల్ ఇండియా మొత్తం మీద రెరా కంపల్సరీ రెగ్యులేటరీ అథారిటీ ఉండాలనేది మనం ఇక్కడ చేయడం జరిగింది. దాని తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రం కూడా రెరా అథారిటీ పెట్టింది కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిన అథారిటీ తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు లేకుండా ప్రీలాంచ్ రూపంలో తీసుకున్నప్పుడు దానికి తర్వాత జరిగే పర్యవసానాలు ఏదున్నా కూడా గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా దానికి బాధ్యత వహించరు. క్రెడై హైదరాబాద్ తరఫున అందరికీ ఒకటే విజ్ఞప్తి, కొత్తగా మన హైదరాబాద్ నిర్మాణ రంగం అయితే మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచి అభివృద్ధిలో ఉన్నాం కాబట్టి రెరా అనేది ఒక రెగ్యులేటరీ అథారిటీ మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు అందుకోసం దానికి ఆ ప్రతి ప్రాజెక్టు రిజిస్టర్ చేయాలనేది ఒక మ్యాండేటరీ ఉన్నది. మీరు కూడా కొనేటప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా వెరిఫై చేసుకోండి. రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ అని అనుకుంటే దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్టులనే మీరు తీసుకోండి. అక్కడ మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట. మనం ఒకవేళ బిల్డర్ వైపు నుంచి ఏ రకంగా ఇబ్బంది వచ్చినా కూడా దట్ అపలేట్ అథారిటీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బిల్డర్ కూడా ఒక బాధ్యతతో మీకు ప్రాజెక్ట్ అప్పచెప్పడానికి ముందుకు వస్తాడు. సో మా క్రెడై హైదరాబాద్ తరఫున మేము అందరికీ విజ్ఞప్తి చేసేది మాత్రం రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కొనండి. ఇది ఇవాల్టి మన ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ రియల్ ఎస్టేట్ గురు. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ లో చూసేందుకు రియల్ ఎస్టేట్ గురు అని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.